ఇదివరకు 5-10 రూపాయలు ఉంటే కొత్తిమీర కట్ట ఇవాళ 60 రూపాయలు. అంటే కుటుంబాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓ పక్కనేమో తాగేవాడిని ఇంకా తాగండి ఇంకా తాగండి అని ఎంకరేజ్ చేసే విధంగా 100 రోజుల్లో వీళ్ళు చేసిన కార్యక్రమం. ఇదే విధంగా మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం ఇస్తూ ఉంటారు. తల్లికి వందనం లేదు, రైతు భరోసా లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఉచిత సిలిండర్లు ఫ్రీ బస్సు, రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్లు చాలా మంది ఖర్చు. బాబు గారు బాధుడే బాధుడు కార్యక్రమం ఏంటంటే ఇందులో కరెంటు బిల్ యూనిట్ 4 రూపాయలు దగ్గర ఉంటే దానికి 8 రూపాయలు 6-8 రూపాయల మధ్యలో చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఒక్కసారి ఎంతో గొప్పగా కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అక్కడ విజయవాడలో కూడా చూస్తే వరద బాధితులకు ఇప్పటికీ కూడా చాలా మందికి సహాయాలు అందలేని పరిస్థితి. చెప్పండి తగ్గించాలి వస్తువులు కరెంటు ఛార్జీలు అందుబాటులో ఎక్కువగా ఫ్రీగా పంచాలి. గాంధీ గారు జాతిపిత అహింసావాది, వారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పనిచేస్తాము. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు 2.5 లక్షల మంది వాలంటీర్లని మరి గాల్లో వదిలేసిన సందర్భాలు. అదేవిధంగా వైన్ షాపుల్లో పనిచేసే సుమారుగా 45-50 వేల మందిని మరి ఇవాళ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి లాగేసిన పరిస్థితులు. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ సుమారుగా 1000 మందిని నడి రోడ్డు మీదకి ఈడ్చేసిన పరిస్థితులు. ఇవాళ పేద ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే రకంగా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ టైంలో నాణ్యమైన కరెంటు వాళ్ళకి ఏ విధమైన రేట్లు పెంచకుండా
కరెంట్ అందిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేట్లు పెంచబోతూ ఉన్నారు. ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఈనాడు పేపర్లో కనబడుతూ ఉంది. అంటే మధ్యతరగతి ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉండాలా? ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చాడు. ఏమైనాయి సూపర్ 6 హామీలు? పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. మీరు ఫ్రీ బస్ అన్నారు, సుమారుగా 100 రోజుల పైన అయింది. ఏమైంది? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమైనాయి? తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అక్క చెల్లెమ్మలకి 18,000, నీకు 1,500 అన్నారు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా? మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా, మరి అవి నెరవేర్చాలి. ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకి వినతి పత్రం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి. వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గాంధీ గారి సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి. వీళ్ళకి బుద్ధి రావాలి. ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తున్నాం.